గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు మనం చెప్పుకునే టాపిక్ ఏంటంటే రియల్ స్టోరీ. వాట్ ఈస్ ద రియల్ స్టోరీ? రియల్ స్టోరీ సక్సెస్ఫుల్గా అయినటువంటి ఆయన యొక్క స్టోరీ గురించి మనం చెప్పుకోగలుగుతున్నాము. అయితే ఈ రోజులో ఆయన పుట్టినప్పుడు మనకి ఒక పెద్ద సిటీలో పుట్టలేదు, తర్వాత మండలంలో పుట్టలేదు, ఆ తర్వాత మనకు డిస్టిక్ లెవెల్లో పుట్టలేదు, తర్వాత చిన్న విలేజీ బ్యాక్గ్రౌండ్లో పుట్టినటువంటి ఒక ఆయన గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ అయ్యాడు. గవర్నమెంట్ స్కూల్లో చదువుకుంటున్నాడు. చదువుకోవడానికి వెళ్ళేటప్పుడు ఆయనకి సరిగ్గా బుక్స్ కూడా ఉండేవి కావు, చదువుకోవడానికి కనీసం చెప్పులు కూడా ఉండేవి కావు. అట్లానే వెళ్ళేవాడు. అట్లానే వెళ్తూ ఆలోచిస్తూ ఉండేవాడు, పెద్దగా ఎదగాలి అంటే డ్రీమ్, అంటే చాలా పెద్ద డ్రీమ్ ఉండేది. పైకి చూస్తూ ఉండేవాడు, ఎప్పుడు బాగా ఆలోచనలో ఉండేవాడు. అటువంటి ఆలోచనతో మనకు 5th క్లాస్ వరకు అక్కడ చదువుకున్నాడు. ఆ తర్వాత అట్లనే కంటిన్యూ చేస్తూ మనకు వాళ్ళ తల్లిదండ్రులు కూడా చాలా పేదవాళ్ళు, అసలు డబ్బులు పెట్టేటటువంటి పరిస్థితి లేదు. కానీ ఇంటర్మీడియట్ వరకు చదివాడు. ఇంటర్మీడియట్ వరకు మంచిగా చదువుకొని ఫ్రెండ్స్ దగ్గర బుక్స్ తీసుకొని ఇవి తీసుకొని మనకు చదువుకొని ఇట్లా పర్ఫెక్ట్గా చదువుకొని ఇంజనీరింగ్లో సీట్ కొడతాడు. ఇంజనీరింగ్లో సీటుకు వచ్చి ఇంజనీరింగ్ కాలేజ్లో జాయిన్ అవుతాడు. ఆ జాయిన్ అవ్వడానికి కూడా మనకు అమౌంట్ ఉండకపోతే వాళ్ళ అక్క గాజులు అమ్మి ఆ గాజులతోటి మనకి ఆ కాలేజ్లో జాయిన్ అవుతాడు. జాయిన్ అయ్యి ఫీజు పే చేసుకుంటాడు. కొంచెం ఫీజు పే చేసుకొని జాయిన్ అయ్యి కాలేజీకి వెళ్తూ ఉంటాడు. అందరూ కాలేజీకి మంచి బట్టలు వేసుకొని, కొత్త బట్టలు వేసుకొని బైక్స్ మీద, తర్వాత షూస్ వేసుకుంటూ వస్తూ ఉంటారనమాట. ఈయనకేమో తెగిపోయిన చెప్పులు కుట్టించుకుంటాడు. ఆ చెప్పులు వేసుకుంటాడు. చినిగిపోయిన బట్టలు మళ్ళీ కుట్టుకుంటే ఎలా ఉంటాయో అటువంటి బట్టలు వేసుకొని కాలేజీకి వస్తూ ఉంటాడు. అప్పుడు కూడా ఆయనకి బుక్స్ ఉండవు. బుక్స్ లేకపోయినా కానీ ఆ ఫ్రెండ్స్ని ఒక బుక్ అడుక్కొని చదువుకోవడము, ఈ ఫ్రెండ్ని ఒక బుక్ అడుక్కొని చదువుకోవడము, ఆ విధంగా ప్రాపర్ ప్లాన్గా ఆయన పర్ఫెక్ట్గా చదువుకుంటూ వెళ్తూ ఉంటాడనమాట. అలా వెళ్ళేటటువంటి తరుణంలో ఆయన ఇంజనీరింగ్లో ఒక ప్రొఫెసరు ఒక వర్క్ ఇస్తాడు. ఒక వర్క్ ఇచ్చినప్పుడు ఆ వర్క్లో మనకి మీరు ఒక 3 డేస్లో మనకు ఒక ఏరోప్లేన్ని తయారు చేసుకొని రావాలని చెప్పేసి ఒక ప్రాజెక్ట్ వర్క్ ఇస్తాడు. ప్రాజెక్ట్ వర్క్ కావాల్సిన డబ్బులు ఈయన దగ్గర ఉండవు. కానీ ఏం చేస్తాడు, మామూలుగా ఒక డూప్లికేట్ మామూలుగా అట్టపెట్టెలతో తయారు చేసి తీసుకెళ్లి ప్రొఫెసర్కి ఇస్తాడు. ప్రొఫెసర్కి ఇస్తే ఆ మోడల్ తీసుకెళ్ళి ఇస్తే ఆయన అంటాడు, ఇది కాదు, ఇది కరెక్ట్ కాదు, ఏం చేసావు నువ్వు అని చెప్పేసి ప్రొఫెసర్ తిడతాడు ఆయన్ని. అయితే తిడితే ఆయన ఏం చేస్తాడు, సార్ నాకు ఒక 1 మంత్ టైం ఇవ్వండి సార్ అని అడుగుతాడు. 1 మంత్ టైం కాదు, 3 డేస్లో నాకు సబ్మిట్ చేయాలి, నువ్వు కంపల్సరీగా చేసి సబ్మిట్ చేయాలి, లేకపోతే సీటు కూడా ఉండదు, సీటు కూడా క్యాన్సిల్ చేసి పడేస్తా అని చెప్పేసి ప్రొఫెసర్ అంటాడు. ప్రొఫెసర్ అంటే అప్పుడు ఆయన ఏం చేస్తాడంటే 3 డేస్ ఏం చేయాలి, ఎలా చేయాలి అని చెప్పి ఆలోచించి 3 డేస్లో మనకు రాత్రి పగలు నిద్ర లేకుండా దాన్ని మనకు ఏరోప్లేన్ తయారు చేస్తాడు. ఏరోప్లేన్ తయారు చేసి ఆ ఏరోప్లేన్ తీసుకెళ్ళి ప్రొఫెసర్కి ఇస్తాడు. ఇస్తే ఓకే, సూపర్, వెరీ గుడ్, బాగా చేసామని చెప్పేసి ప్రొఫెసర్ మంచిగా మెచ్చుకుంటాడు. అందరిలో చూపిస్తాడు, ఏరోప్లేన్ చాలా బాగా చేశాడు అని చెప్పేసి చెప్తాడు. ఓకే, అంతటితో ఆ ఏరోప్లేన్ ప్రాబ్లం అయిపోతుంది. ఓకే, అట్లా కంటిన్యూ అవుతూ ఉంటాడు. మనకు కాలేజీలో కంటిన్యూ అవుతాడు. కాలేజీ అయిపోతుంది, ఆ బీటెక్ కంప్లీట్ అయిపోతుంది. బీటెక్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకి ఆయన ఏం చేస్తాడంటే ఏదో ఒక జాబ్ చూసుకోవాలి కదా, మనకు ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉన్నాయి, జాబ్ చూసుకోవాలి కదా అని చెప్పేసి మనకి ఇక్కడ ఒక జాబ్ ఇంటర్వ్యూకి అటెండ్ అవుతాడు. ఒక జాబ్ ఇంటర్వ్యూకి అటెండ్ అవుతే ఆ జాబ్ ఇంటర్వ్యూలో మనకున్నవి 8 పోస్టులు ఉంటాయి. ఆయనకి 9వ ర్యాంక్ వస్తుంది. 9వ ర్యాంక్ వస్తే ఎలా వస్తుంది, జాబ్ రాలేదని నిరాశతో వెనక్కి వచ్చేస్తాడు. జాబ్ రాలేదని నిరాశతో వెనక్కి వస్తే మళ్ళీ తర్వాత మనం ట్రై చేయాలి కదా, ఇప్పుడు దీంతో మనకు అయిపోలేదు కదా, తర్వాత ఇంకా వేరే అవకాశం ఉంది కదా అని చెప్పేసి ఆలోచిస్తాడు. ఆలోచించి ఆయన మళ్ళీ తర్వాత నాసాకు అప్లై చేస్తాడు. నాసాకు అప్లై చేస్తే నాసాలో మనకు సీట్ వస్తుంది. సీట్ వస్తే కొన్ని రోజులు అక్కడ వర్క్ చేస్తాడు. వర్క్ చేసి మనం అనుకున్నది ఏంటి, మన దేశానికి సేవ చేయాలనుకున్నాము, కానీ ఇక్కడికి వచ్చి నేను అమెరికాలో సేవ చేయడం వల్ల నాకు ఉపయోగం ఏంటి, మన దేశానికి ఏదైనా చేయాలి అని చెప్పేసి అక్కడి నుంచి వచ్చేసి మళ్ళీ ఇస్రోలో అప్లై చేసుకొని ఇస్రోలో జాయిన్ అవుతాడు. ఇస్రోలో సైంటిస్ట్గా జాయిన్ అయ్యి ఆయన సైంటిస్ట్గా SLV-3 అనేదాన్ని మనకు దాన్ని ప్రయోగిస్తే దానికి అందరూ కూడా మన దేశంలో మొత్తం SLV-3ని అందరూ చూస్తూ ఉంటారు. అది సక్సెస్ కాదు, ఫెయిల్ అవుతుంది, దాన్ని కరెక్ట్గా లేదు అని చెప్పేసి అందరూ అనుమానాలు వ్యక్తం చేస్తూ ఉంటారు. అన్నట్లుగానే అది ఏమవుతుంది అయితే SLV-3 అనేది ఫెయిల్ అవుతుంది. ఫెయిల్ అయిన తర్వాత మనకి ఈ SLV-3 అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకొక ప్రయోగం చేస్తాడు. ఇంకొకటి చేసి దాన్ని సక్సెస్ఫుల్గా మనకు అంతరిక్షంలోకి పంపించగలుగుతాడు APJ అబ్దుల్ కలాం. అప్పుడు ఒక టీం అంతా మనకి ఈయనకు మంచిగా మెచ్చుకుంటారు. చాలా పర్ఫెక్ట్గా ఈయన డాక్టర్ APJ అబ్దుల్ కలాం అని మనకు
అంతా తెలిసిపోతుంది. అంటే ఈయన ఉన్న ప్రతిభను కనపరిస్తాడు. కనపరిచి ఇట్లా ఈ విధంగా మనకు SLV3 తర్వాత వచ్చేటటువంటి దాన్ని మనకు ప్రయోగం పూర్తి చేస్తాడు. పూర్తి చేసిన తర్వాత ఆయనకు మంచి పేరు వస్తుంది అనమాట. మంచి పేరు వస్తుంది. మనకు ఇండియా లెవెల్ కాదు, నేషనల్ లెవెల్ కాదు, ఇంటర్నేషనల్ లెవెల్లో APJ అబ్దుల్ కలాం అంటే ఎవరనేది తెలిసిపోతుంది అనమాట. అంటే అంతటి వాటిని ప్రయోగించి ఆయన ఈ విధంగా ఒక సక్సెస్ బాటలో మనకు వెళ్ళిపోతూ ఉంటాడు. కాబట్టి సక్సెస్ అంటే ఎలా ఉండాలంటే మనకు డ్రీమ్ వెరీ బిగ్ డ్రీమ్ పెట్టుకోవాలి. నువ్వు చిన్న చిన్న నడకలు నడుచుకుంటూ వెళ్ళినా పర్లేదు, కానీ డ్రీమ్ అయితే వెరీ బిగ్ ఉండాలి అని చెప్పేటటువంటి ఆయన మనకి APJ అబ్దుల్ కలాం అని మనం చెప్పుకోవచ్చు. APJ అబ్దుల్ కలాం గారు మనకు ఎన్నో రకాలుగా మన దేశానికి సేవ చేశారు. అది అందరికీ తెలిసిన విషయమే. ఆయన పడ్డటువంటి కష్టాలు అయితే మనకు ఫ్యూచర్లో చాలా ఉన్నాయి. కానీ ఎక్కడ కూడా ఆయన కుంగిపోలేదు. నాకు డబ్బులు లేవు, మా ఫాదర్ దగ్గర డబ్బులు లేవు, నాకు కట్టడానికి మా ఫాదర్ దగ్గర డబ్బులు లేవు అని చెప్పేసి వెనకం చేయలేదు. ఏదో ఒక రకంగా ముందుకెళ్తూ చదువుకుంటూ ముందుకెళ్ళిపోయి అది సక్సెస్ఫుల్గా సాధించగలిగాడు. అంటే ఇది సక్సెస్ఫుల్ స్టోరీ. దిస్ ఇస్ ద రియల్ స్టోరీ ఆఫ్ డాక్టర్ APJ అబ్దుల్ కలాం. Okay, thank you.